కీర్తన 15వ కీర్తనలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయువాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరికి ఆ దేవుని గుడారంలో నివాసం చేసే ఆ యొక్క అర్హత ఉందంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడు ఎవడు? ఎవరికి అర్హత ఉందంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో! దేవుని సన్నిధిలో ఆయన పర్వతానికి వెళ్ళడానికి కానీ, దేవుని మందిరంలో నివాసము చేయటానికి కానీ, ఆయన ఎదుట మనం ఉండడానికి కానీ ఒక అర్హత అనేది ఉండాలని ఇక్కడ భక్తుడు ఈ యొక్క కీర్తనను రచించి ఉన్నారు. అట్టివాడు నాలుకతో కొండెమలాడట, తన చెలికాని కొరకు కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. సరే, ఎంత గొప్ప విషయమో! ఇలాంటి వాడట అలాగే నష్టము కలిగిన మాట తప్పుడని. అంటే దేవుని ఇది ఎందుకు ఈ గ్రంథంలో రాయించారంటే, దేవుని ప్రజలమైన మనకి ఇవన్నీ కూడా నేటి దినాల్లో ఈ దినాల్లో అటు రీతిగా జీవించాలండి. దేవుని గృహంలో మనం అతిథిగా, మనం దేవుని గృహానికంటే దేవుని మందిరానికి వెళ్తున్నామంటే అతిథులు అనగా మనకు తెలుసు, వాళ్ళకి ఎన్నో మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏం చేస్తాం? వాళ్ళకి ఎన్నో మర్యాదలు చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఆయన మందిరంలోనికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు, ఆయన ఆరాధన చేసినప్పుడు, ఆయన నామాన్ని కొనియాడినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే తన యొక్క ఆత్మను కృమ్మరించి అందరి మీద ఆత్మాభిషేకాన్ని తీసుకొచ్చి వారిని బలపరుస్తూ ఉంటారన్నమాట. కనుక మనము ఎలా నివాసం చేయాలంటే, ఆయన హృదయపూర్వకంగా నిజం పలికివాడే అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మనం అట్టి రీతిగా ఇక్కడ వాగ్దానం ఏదైతే తెలియచేశారో అట్టి రీతిగా మనం జీవించినప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, నీచి కార్యములు జరిగించి వారందరినీ కూడా అసహించుకునే విధానంగా మనం చూసినప్పుడు ఆ కార్యాలను దేవుని దృష్టికి మనం యోగ్యకరంగా ఉండి బలపరచబడతాం. ఈ భూమి మీద దేవుని నామాన్ని కొనియాడుతూ ప్రభు నామాన్ని